మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని చిత్తుగా ఓడిస్తామని అన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. గతంలో ఇద్దరు కేంద్ర మంత్రులని ఇక్కడే ఓడించామన్నారు ఆయన. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డిని కూడా ఓడిస్తామని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవడానికి, రాష్ట్ర విభజన జరగడానికి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కారణమని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. నాడు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉండి ఇప్పుడు నిస్సిగ్గుగా బీజేపీలో చేరారని తీవ్ర విమర్శలు చేశారు. శాసనసభకు సంవత్సరానికి ఒకరిని మార్చి పెడతామన్నాడు చంద్రబాబు నాయుడు. ఎంతమంది మారినా కూడా వాళ్ళ అభ్యర్థులు మనకి ఇబ్బంది ఏం లేదు, మీ అందరి అభిమానం ఉన్న రోజులు తప్పకుండా మనం విజయం సాధిస్తూనే ఉంటాం. అదేవిధంగా ఇందాక కృష్ణప్ప చెప్పినట్లు గతంలో అయితే ఇద్దరు కేంద్ర మంత్రులు గెలిస్తే మిథున్ రెడ్డి మంచి మెజారిటీతో గెలుపొందారు. మరి ఈరోజు మాకు ప్రథమ శత్రువు ముఖ్యమంత్రిగా ఉండి కనీసం మనం నీళ్లు తీసుకురావాలా పింఛా నది నుంచి అని ప్రాజెక్టు మంజూరు చేసి టెండర్లు కూడా అయిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి దాన్ని ఆఫ్ చేయడం జరిగింది. దానికోసం మన పాదయాత్ర కూడా చేసాం. నేను మాల్ వేసుకోవడం కూడా పాదయాత్ర ప్రాజెక్టు దాకా చేసాం. మనం పింఛా ప్రాజెక్టు దాకా పాపిరెడ్డి గారిపల్లి దగ్గర కట్టిన పింఛా ప్రాజెక్టు దాకా. మరి అలాంటి వ్యక్తి వచ్చి ఇక్కడ ఏ ముఖం పెట్టుకొని అడుగుతాడు అని నేను అడుగుతా ఉన్నాను. ఏదైనా రోడ్లు వేస్తే కూడా వాళ్ళకి నియోజకవర్గానికి మట్టంగా అడిగేసుకొని ఆ బార్డర్ నుంచి ఇక్కడంతా కూడా మనకు రోడ్లు వేయలేదు. అవన్నీ కూడా ఇప్పుడు మనం వేసుకున్నాం. మరి అలాంటి వ్యక్తిని మనం పూర్తిగా మన కనుసన్నల్లో వెలిగే వ్యక్తులందరికీ కూడా మీరు చెప్పి తప్పనిసరిగా నాకంటే కూడా ఎక్కువ మెజారిటీ మిథున్ రెడ్డికి వచ్చే విధంగా చిత్తుగా